గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనము ఏం చెప్పుకుంటున్నాము? ఫ్రాక్షన్స్ ఇన్ ద లోయెస్ట్ టర్మ్స్. ఫ్రాక్షన్స్ని లోయెస్ట్ టర్మ్లోకి ఎలా మారుస్తాము అని చెప్పేసి మనము ప్రీవియస్ వీడియోలో చూసుకుంటున్నాం కదా. అర్థమైందా? ఈరోజు మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి క్లాసెస్ని మీరు క్లియర్గా కనిపించేలాగా నాకు వాట్సాప్ చేయండి. అవి రెడ్యూస్ చేసింది కరెక్టా కాదనేది నేను మీకు చెప్తాను. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు మనము కొత్త టాపిక్ చెప్పుకుందాం. అదేంటి అంటే కంపేరింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. కంపేరింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నౌ చిల్డ్రన్, టుడే క్లాస్ స్టార్ట్. సో టాపిక్ నేమ్ ఈస్ కంపేరింగ్ unlike fractions. Comparing unlike fractions. Comparing unlike fractions అంటే unlike fractions అంటే ఏంటి అసలు? డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటామని చెప్పుకున్నాం కదా. డినామినేటర్స్ సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అని మనము అంతకుముందు క్లాసులలోనే మనము డిస్కస్ చేసాం. సో ఇప్పుడు డిఫరెంట్గా ఉంటే అన్లైక్ కదా, ఆ అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపారిజన్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అసలు ముందు మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఎలా కంపారిజన్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గుర్తుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ 5/9 6/9 ఉందనుకోండి. డినామినేటర్స్ రెండు సేమ్గా ఉంటే న్యూమినేటర్స్ని మనము కంపారిజన్ చేయాలి కదా. సో న్యూమినేటర్లో ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో అదే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది, దేనికైతే స్మాలర్ నెంబర్ ఉంటుందో అదే స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది కదమ్మా. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏమో 6, స్మాలర్ నెంబర్ ఏమో 5. Then 6/9 is bigger. డినామినేటర్స్ సేమ్గా ఉంటే, ఒకవేళ న్యూమినేటర్స్ సేమ్గా ఉంటే 3/7 3/5 అన్నాం అనుకో. 3/7 3/5. ఇక్కడ న్యూమినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి, డినామినేటర్స్ సేమ్గా లేవు కదా. సో న్యూమినేటర్స్ రెండు సేమ్గా ఉండి డినామినేటర్స్ రెండు సేమ్గా లేనప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్స్ని కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ మనకి న్యూమినేటర్స్ రెండు సేమ్గా ఉంటే ఏదైతే స్మాలర్ నెంబర్ అవుతుందో అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది, ఏదైతే బిగ్గర్ నెంబరో అది స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? స్మాల్ నెంబరే బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. బిగ్ నెంబరు స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. దీనికి ఆపోజిట్లో ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉంటే పైన ఏది పెద్దదో అదే పెద్దది, ఏది చిన్నదో అదే చిన్నది. ఇక్కడ రెండు న్యూమినేటర్లు సేమ్ ఉంటే ఏది చిన్నదో అది పెద్దది అవుతుంది, ఏది పెద్దదో అది చిన్నది అవుతుంది. ఈ రెండు మనము ప్రీవియస్ క్లాస్లోనే డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు అన్లైక్ ఫ్రాక్షన్స్, ఇవి లైక్ ఇవి యూనిట్, ఈ రెండు కాకుండా వేరు ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా కంపారిజన్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో నేను నేర్పిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? 4/5 and 7/9. 4/5 and 7/9. చూడమ్మా, ఇక్కడ 4/5 and 7/9 ఉంది కదా. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనము కంపారిజన్ చేయాలి. ఇక్కడ న్యూమినేటర్స్ సేమ్గా లేవు, డినామినేటర్స్ సేమ్గా లేవు, అసలు ఏది కలవలేదు. న్యూమినేటర్స్ కలవలేదు, డినామినేటర్స్ కలవలేదు. కాబట్టి వాటిని ఏమంటాం మనము? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఇక్కడ తీసుకొని 4/5 7/9 ఈ రెండింటిని తీసుకొని మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ 9 ఉంది కదమ్మా, ఈ 9 తోటి ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్లో ఉన్న నెంబర్ని
ఈ 5 తోటి ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్లో ఉన్న నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. క్లియర్ కదా? మళ్ళీసారి చూడండి. ఫస్ట్ 4/5 అనే ఫ్రాక్షన్ తీసుకోండి. 4/5 ఈ ఫ్రాక్షన్ని ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్లో నెంబర్ ఉంది కదా, ఎంత? 9 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయండి. అంటే 4/9 ఇంటూ 9, 4 ఇంటూ 9, 5 ఇంటూ 9. ఈ ఫ్రాక్షన్ని ఇక్కడ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు 4 9s 36 బై 9 5s 45. ఓకే. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ తీసుకోండి. ఏంటది? 7/9. ఇప్పుడు ఈ 7/9ని ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయండి. ఈ ఫ్రాక్షన్ ఏమో ఇక్కడ నెంబర్ తోటి, ఈ ఫ్రాక్షన్ ఏమో ఇటువైపు నెంబర్ తోటి చేయాలి. ఓన్లీ డినామినేటర్లో ఉన్న నెంబర్లతోటే చేయాలి. ఓకేనా? సో డినామినేటర్లో ఉన్న నెంబర్లతో చేస్తే ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది కదా. సో 5 7 5s 35 బై 9 5s 45. క్లియర్ కదా చిల్డ్రన్? ఇప్పుడు ఇక్కడ చూడండి, 45 ఉంది, ఇక్కడ 45 ఉంది. సో ఇప్పుడు మనము రెండు సేమ్ డినామినేటర్స్కి వచ్చింది. 36/45, 35/45, 35/45. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మనము లైట్లోకి మార్చేసుకున్నాం. ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 45 ఉంది. అంటే రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయ్యాయి కదా. రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి? న్యూమినేటర్లో ఉన్న నెంబర్స్ని కంపారిజన్ చేయాలి. అప్పుడు ఏముంది ఇక్కడ? 36 బిగ్గరు, 35 స్మాలర్. సో 36 బిగ్గర్ కాబట్టి 36/45. అంటే 36/45 అంటే ఏ నెంబరు? 4/5. 4/5 ఈజ్ గ్రేటర్ దాన్ ది 7/9. ఇలా చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందమ్మా మీకు? ఓకే. నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను, చూడండి. చూడండి, 2/3 అండ్ 6/7. 2/3 అండ్ 6/7. మనం ఫస్ట్ 2/3 తీసుకోవాలి. సో 2/3 తీసుకున్నాం. ఈ 2/3ని ఏం చేయాలి? సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, న్యూమినేటర్ని డినామినేటర్ని. 2/3ని ఇక్కడ ఉన్న 7 తోటి న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 2 7s 14, 3 7s 21, 14/21 వచ్చింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ తీసుకోండి. 6/7. 6/7 తీసుకుంటే ఇప్పుడు ఈ 6/7ని ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 6 × 3/7 × 3. 6 3s 18/7 3s 21. ఇప్పుడు ఈ రెండు రాసుకోండి. 14/21, 18/21. చెప్పండి, ఈ రెండిట్లో రెండు 21 21 సేమ్గా ఉన్నాయి కదా. సో 21 21 సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏదైతే బిగ్గర్ అవుతుందో అదే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏది బిగ్గరు? 18/21 అనేది బిగ్గర్ కదా. సో 18/21 ఇస్ ద బిగ్గర్. మరి ఇలాగే ఉంచుకోకూడదు. మళ్ళీ ఈ 14/21 అంటే ఎంత? 2/3. సో 2/3 రాసుకోవాలి. మళ్ళీ లెస్ దాన్ 18/21 అంటే 6/7. సో 2/3 ఈజ్ లెస్ దాన్ ది 6/7. క్లియర్ కదా? ఇలా నోట్ చేసుకోండి మీరు నీట్గా. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ third one, 7/15 and 4/9.
4/9. చూడండి ఇప్పుడు 7/15 తీసుకోండి. 7/15ని 9 తోటి మల్టిప్లికేషన్ చేసుకోండి. 7 × 9/15 × 9. 7 × 9/15 × 9. ఓకే, 7 × 9/15 × 9. 7 9s ఎంతమ్మా? 7 9s 63/15 9s 9 5s 45. 9 1s 9 + 4 13. 135. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ 4/9. ఇప్పుడు ఈ 4/9తో ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 × 15/9 × 15. 15 4s 60/19. 15s 135. చూడండి, రెండు సేమ్ వచ్చాయి కదా. తీసుకోండి. 63/135. 60/135. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా డినామినేటర్స్. ఇక్కడ 135 ఉంది, ఇక్కడ 135 ఉంది. సో ఇప్పుడు రెండు 135లే కాబట్టి న్యూమినేటర్స్ రెండు కంపారిజన్ చేసుకోవాలి. న్యూమినేటర్స్లో 63 ఉంది, 60 ఉంది. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది పెద్దది? 63నా 60నా? 63 బిగ్గర్ కదమ్మా. సో 63 ఈజ్ బిగ్గర్ దాన్ ది 60/135. మరి 63/135 అంటే ఎంత? 7/15. సో 7/15 ఈజ్ గ్రేటర్ దాన్ ది 4/9. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ 1/2 and 7/10. 1/2 and 7/10. ఓకేనా చిల్డ్రన్? సో ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2. 1/2 తీసుకున్నాం. ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కదా. 10 తోటి మల్టిప్లికేషన్ చేయండి. 1 × 10/2 × 10. 1 10s 10/2 10s 20. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ 7/10. 7/10 ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 7 × 2. నెక్స్ట్ 10 × 2. ఓకే, 7 2s 14/20. 10 2s 20. ఇప్పుడు నెక్స్ట్ 10/20. 14/20. రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం న్యూమినేటర్లో ఏదైతే బిగ్గరో అది బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఏదైతే స్మాలరో అది స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది. చెప్పండి, ఇప్పుడు ఏది బిగ్గరు? 14/20 ఈజ్ బిగ్గర్ దాన్ ది 10/20. 10/20 అంటే ఎంత? 1/2. నెక్స్ట్ 1/2 ఈజ్ స్మాలర్ దాన్ ది 7/10. ఓకేనా? నీట్గా ఎక్కించుకోండి టెక్స్ట్ బుక్లో. నోట్ చేసుకుంటున్నారా? నీట్గా నోట్ చేసుకోండి అమ్మా, అర్థమయ్యేటట్లు. ఓకే, నెక్స్ట్ వన్ చిల్డ్రన్ 2/7 and 3/8. 2/7 and 3/8. ఏం చేయాలి? ఫస్ట్ మనము ఫస్ట్ ఫ్రాక్షన్ని తీసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 2/7, దెన్ 2/7. ఇప్పుడు ఈ 2/7 మనం ఏం చేయాలి? 8 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2/8. 2 × 8/7 × 8. 2 8s 16/7 8s
7 8 56. ఇప్పుడు మనము సెకండ్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. 3/8 తీసుకుంటే 3/8 ఏం చేయాలి? 7 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. దెన్ 3 × 7/8 × 7. 3 7s are 21. 8 7s are 56. ఇప్పుడు చూడండి 16/56, 21/56. చెప్పండి ఈ రెండింటిలో ఏది బిగ్గరు? 21/56 ఈజ్ బిగ్గర్ దెన్. అంటే 16/56 అంటే 2/7 ఈజ్ బిగ్ లెస్ దాన్ ది 21/56 అంటే 3/8. 2/7 ఈజ్ లెస్ దాన్ ది 3/8. క్లియర్ చిల్డ్రన్? అర్థమైందమ్మా? సో కంపారిజన్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయా? ఆన్లైన్లో నేను 5 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 ఈ 5 ప్రాబ్లమ్స్ని మీరు కంపారిజన్ చేసి క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అది రైటా రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ టుమారో కంటిన్యూ.